హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అనుకున్నట్టుగానే కేక్ తీసుకొచ్చి అందరి ముందు మహాలక్ష్మితో కేక్ కట్ చేపిస్తాడు. ఇక మహాలక్ష్మి మనసులో చక్రి మీద కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని పైకి చూపించకుండా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఇక అందరికీ కూడా కేక్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా వాళ్ళ బాస్ విక్కీ అయితే, సరే బాయ్ లక్కీ, నేను వచ్చిన పని పూర్తయిపోయింది. లాస్ట్ టైం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఇక మహాలక్ష్మికి హ్యాపీ బర్త్డే చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పక్కన ఉన్న కన్నా అయితే మాధవతో, అన్నా నాకెందుకో ఈ మనీషా నీకోసమే వచ్చినట్టు అనిపిస్తుందన్నా, తనని నువ్వు అని అంటుంటే ఇక మాధవ అయితే, రే కన్నా ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు అస్సలు తెలియటం లేదు. మనీషా గురించి అలా తప్పుగా మాట్లాడకు, వాళ్ళు విన్నారంటే బాధపడతారు అంటూ ఇక మాధవ అయితే కన్నా మీద కేకలు వేస్తాడు. కానీ కన్నా మనసులో మనీషాకి అలాగే మాధవన్నకి పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో, మన కేశవన్నయ్య అలాగే బుస్సు, ఇక మహాలక్ష్మి వదిన చక్రి అన్నయ్య అలాగే మాధవన్నయ్య ఇక మనీషా అందరూ కూడా ఇలాగే వాళ్ళ భార్యలతో ఉంటే ఎంత బాగుంటుందో అంటూ ఇక కన్నా ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా కొంతసేపటికి మహాలక్ష్మి అయితే ఇక బయట కూర్చుని ఉన్న చక్రి దగ్గరకు వచ్చి, చక్రి నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తావా అని అడగడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఇక చక్రితో పాటు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్న కన్నా అలాగే కేశవ కూడా షాక్ అయిపోతారు. ఏంటి లాంగ్ డ్రైవ్కా అంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక చక్రైతే, రేయ్ చూసారా, నేను చేసిన ఏర్పాట్లకి మహాలక్ష్మి నాకు ఫ్లాట్ అయిపోయింది. తను నాకు ప్రపోజ్ చేయడానికి లాంగ్ డ్రైవ్ అడుగుతుంది. ఇక మహాలక్ష్మికి నాకు మధ్యలో ఉన్న దూరం పోతుంది, ఇక తను నాకు దగ్గరైపోతుంది అంటూ ఇక చక్రి అయితే కన్నా వైపు కేశవ్ వైపు చూస్తూ కళ్ళని ఎగరేస్తూ ఇక మాధవతో చెప్తాడు. మాధవ కూడా చాలా ఆనందపడుతూ, దేవుడా నిజంగానే మహాలక్ష్మి పూర్తిగా ఈ ఇంటి మహాలక్ష్మిగా ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. అది జరిగేలా వీళ్ళిద్దరినీ దీవించు స్వామి అంటూ ఇక మాధవ అయితే దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే స్కూటీ తీస్తూ ఉంటే మహాలక్ష్మి నేను డ్రైవ్ చేస్తాను అంటూ తను డ్రైవ్ చేస్తూ ఇక చక్రిని వెనక కూర్చోపెట్టుకుంటుంది. అది చూసిన కన్నా కేశవ అయితే మరింత ఆశ్చర్యపోతారు. ఇక మాధవ అయితే, రే వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు కదా అని అంటుంటే ఇక కన్నా, అవునన్నయ్య, కానీ వదిన ఇంత త్వరగా చక్రి అన్నయ్యకి దగ్గరవుతుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే, నేను కూడా అనుకోలేదు, నాకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది అంటూ ఇక వెనక నుంచి నారాయణ మాట్లాడుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే స్కూటీ మీద వెళ్తుంటాడే గాని వెనక్కి తిరిగి వాళ్ళ అన్నదమ్ముల మొహాలు చూసి ఇంకా తన ఆనందాన్ని పైకి చూపిస్తూ ఉంటాడు. ఇక కొంత దూరం వెళ్ళాక చక్రి అయితే మహాలక్ష్మితో, ఏవండి మీరేంటి నన్ను లాంగ్ డ్రైవ్ అడగడం ఏంటి? నిజంగా నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటాడు. ఇక మహా కొంత దూరం వెళ్ళిన తర్వాత తను అనుకున్నట్టుగానే చక్రిని ఒక పార్క్ అయితే తీసుకొస్తుంది. ఆ పార్క్ చూసి చక్రి మరింత ఆశ్చర్యపోతాడు. ఏమండి ఏంటండి ఈరోజు ఉదయం నుంచి నాకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉన్నారు. నేను తీసుకొచ్చిన శారీ తీసుకుంటారా లేదా అనుకున్నాను, కానీ నేనిచ్చిన శారీనే కట్టుకొని నాకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ అంటూ మరి ఇంకొక పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడేమో నేరుగా పార్కే తీసుకొచ్చారు. ఇదంతా కళ నిజమా? ఒకసారి గిల్లండి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి మహాలక్ష్మి మౌనంగా పక్కకి తిరిగి ఉంటుంది. ఇక చక్రి ఒంట్లో నుంచి తన అంతరాత్మ బయటకొచ్చి, రే చక్రిగా, తన మనసులో ఉన్న మాటని చెప్పడానికి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, కానీ ఉత్త చేతులు ఊపుకుంటూ తన ముందుకెళ్ళిపోతున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గులేదురా? ఒక ఆడపిల్లకి మనసులో ఉన్న మాటని ఎలా చెప్పాలో కూడా నీకు తెలీదా అంటూ ఇక తన అంతరాత్మైతే చక్రిని తిడుతూ ఉంటుంది. చక్రి, అవును కదా,
నా మనసులో ఉన్న మాటను చెప్పడానికి నేను తనకి ఏమి ఇవ్వాలి అంటూ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంటే, రేయ్ డ్రైవర్ బుద్ధి పోనిచ్చుకోలేదురా, అదిగో అక్కడ బుకే తీసుకో, దాంతో మహాలక్ష్మికి ప్రపోజ్ చేయి. ఈరోజు నీ ప్రపోజల్తో తన మనసులో నీ మీదున్న ప్రేమ బయటకు వచ్చేయాలి మరి అంటూ ఇక తన అంతరాత్మ అయితే చక్రికి చెప్పి ఇక మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇక చక్రి అయితే పక్కన ఉన్న ఒక బుకే షాప్లో బుకే తీసుకుని ఇక మహాలక్ష్మి ముందు నుంచుంటాడు. ఇంకా మహాలక్ష్మి, ఏంటండి ఇందాక ఏదో అంటున్నారు అని అడగడంతో ఇక చక్రి, చూడండి మీరు నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నానో మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని అర్థమైంది. ఎన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమ మీకెలా చెప్పాలో తెలియలేదు. చూడండి, నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. మిమ్మల్ని ఎలా కలవాలా అనుకున్నాను. కానీ ఆ దేవుడు మనిద్దరికీ ఎప్పుడో రాసేసాడని అప్పుడే అర్థమైంది. అందుకేనేమో నేను మీ ఇంట్లోనే డ్రైవర్గా వచ్చాను. ఆ తర్వాత మీరు నా సహాయం కోరడం, అలాగే మనిద్దరం కలిసి స్టేషన్లో అనుకోకుండా పెళ్లి చేసుకోవడం, ఇదంతా దేవుడు మనకి ముందే రాసేసాడని అర్థం కావట్లేదా? చూడండి, అనుకోకుండా పెళ్లి జరిగినా ఆ పెళ్లి నాకు ఇష్టం పూర్వకంగానే జరిగింది. నేను మీ మెడలో మనస్ఫూర్తిగానే తాళి కట్టాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీ భర్తగా మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను అంటూ ఇక చక్రి అయితే తన మనసులో ఉన్న ప్రేమని మహాకి చెప్పి ఇక బుకేనైతే మహాకి ఇస్తాడు. ఒక్కసారిగా మహా చక్రి చేతిలో ఉన్న బుకేని తీసుకుని విసురు కొడుతుంది. ఇక చక్రి అయితే, ఎవడి ఏంటండి అని అంటుంటే ఇక మహా అయితే, అసలు నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట నాతో ఎలా చెప్పగలుగుతున్నారు? అయినా మీరు ప్రేమిస్తున్నారు అని చెప్పగానే మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకుంటున్నారు? అయినా ఒక మోసగాన్ని ఎట్లా ప్రేమిస్తా అనుకుంటున్నారు అని అంటుంటే ఒక్కసారిగా చక్రి, ఏం మాట్లాడుతున్నారండి? మోసగాడా? నేను మిమ్మల్ని ఏం మోసం చేశానండి అని అంటుంటే, ఏం మోసం చేశారా? నాతో పెళ్ళి ఒక మోసం కాదు, మోసం చేసేగా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు స్టేషన్లో నా ఆధార్ కార్డు లేకుండా పెళ్లి ఎలా రిజిస్ట్రేషన్ అయిందని మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను. కానీ మీరు నాకు నిజం చెప్పలేదు. నా ఆధార్ కార్డ్ని మీ దగ్గరే పెట్టుకొని లేదంటూ ఎన్ని నాటకాలు ఆడారు అంటూ ఇక మహా అయితే చక్రిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా చక్రి, ఏవండి, నేనేమి మీ ఆధార్ కార్డ్ని కావాలని దాచిపెట్టలేదు. అది ఇచ్చేస్తే ఎక్కడ మీరు నా నుంచి దూరం అయిపోతారేమో అన్న ఉద్దేశంతోనే మీకు ఆధార్ కార్డు ఇవ్వలేదు. అంత మాత్రాన నేను మిమ్మల్ని మోసం చేసినట్టు ఎలా అవుతుందండి అని అంటుంటే, చాలు ఇంకా ఇప్పటి వరకు మీరేం చెప్పినా నిజమని నమ్మాను. కానీ ఇంకా నన్ను నమ్మించాలని చూడొద్దు అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రి మీద కోపడుతూ ఉంటే, చక్రి, చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మీకు ఆధార్ కార్డు ఇచ్చిన మరుక్షణం మీరు మా ఇంటిని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే నేను తట్టుకోలేనండి. మిమ్మల్ని దూరం చేసుకోలేకే నేను నా దగ్గర మీ ఆధార్ కార్డున్నా మీకు ఇవ్వలేదు. అంతేనండి, అంతే. చూడండి, మీకు నాకు జరిగిన పెళ్ళి ఆ దేవుడు వేసిన ముడి, దాన్ని ఎవ్వరూ విడతీయలేరు. చూడండి, మీరు ఆధార్ కార్డు మీకు ఇవ్వనంత మాత్రానే నన్ను ఒక మోసగాడి కింద చూసి ఇలా అసహ్యించుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదండి అంటూ ఇక చక్రి తన మాటలతో మహాని మభ్యపెట్టాలని చూస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి మాటలకి చాలా అంటే చాలా కోపడుతూ ఇక బయలుదేరదామా అంటూ ఇంకా మహా అయితే చక్రితో అంటుంది. ఒక్కసారిగా చక్రి, అది కాదండి అని అంటుంటే, చూడండి, నా గోల్ వేరు, నేను అనుకున్నది వేరు. నా జీవితంలో
పెళ్ళి, కాపురం ఇవన్నీ లేవు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ నేను మీ ఇంట్లో ఉండడం వల్లే మీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తే చెప్పండి, పర్వాలేదు, ఇంటి నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక చక్రి, చూడండి, మీకు దండం పెడతాను, ఇంకొకసారి అలా మాట్లాడకండి. మీ విషయంలో నేనేదన్నా పొరపాటు చేసుంటే క్షమించండి, అంతేగాని పదే పదే ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతానని అనొద్దండి. మీరు కోరుకున్నట్టే మీకు విడాకులు ఇచ్చేస్తాను. మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండండి అంటూ ఇక చక్రి చాలా కోపంగా బండైతే తీస్తాడు. ఇక మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మాధవ అయితే కేశవ కన్నాలతో, రే, ఎన్ని రోజులు మహాలక్ష్మి ఏదో ఒక టైంలో ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చిన్న బాధ ఉండేది. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం చూసిన తర్వాత ఇక నా మనసులో ఎట్లాంటి బాధ లేదు. మహాలక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మిగా శాశ్వతంగా ఈ బృందావనంలోనే ఉండిపోతుందని చిన్న నమ్మకం ఏర్పడింది అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే కేశవ కన్నా కూడా, అవునన్నా, నిజంగానే వదిన ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుంటుందో, నిజంగానే ఉండిపోతుంది కదా అన్నయ్య అంటూ ఇక కన్నా అయితే అమాయకంగా మాధవని అడుగుతూ ఉంటే ఇంకా కేశవ కూడా, రేయ్, చూసావు కదరా, మన చక్రిగాడు అనుకున్నది చేసేస్తాడు, ఖచ్చితంగా తనని ఇంటి నుంచి వెళ్ళనివ్వడు అని ఇక అలా మాట్లాడుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంటారు. ఇక చాలా సేపటి తర్వాత మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఇక మహాలక్ష్మి అయితే మాధవ, కేశవ కన్నా పడుకోవడం చూసి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక కొంతసేపటికి చక్రి లోపలికైతే వస్తాడు. చక్రి వచ్చేసరికి ముగ్గురు లేచి చక్రి వైపు చూస్తారు. కానీ చక్రి మొహంలో ఎటువంటి సంతోషం కనిపించదు. పైగా తను చాలా బాధగా కనిపిస్తాడు. ఇక మాధవ అయితే, చక్రి, ఏమైందిరా అలా ఉన్నావు, నువ్వు తను అని అంటుంటే ఇక చక్రి అయితే ఏడుస్తూ మాధవ దగ్గరకు వచ్చి మాధవని హత్తుకుంటాడు. ఒక్కసారిగా మాధవ, చక్రి, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో ఇక చక్రి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడ జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పేస్తాడు. ఇక అక్కడే ఉన్న కేశవ్ అయితే, రే, అందుకే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, తన విషయంలో నువ్వు ఎటువంటి పొరపాటు చెయ్యొద్దని. చూసావుగా ఇప్పుడేమైందో, తను ఇంటి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందా అని ఆధార్ కార్డుని దాచిపెట్టావు. అదే ఇప్పుడు నీ పాలిట పెద్ద సమస్యగా ఏర్పడింది అని అంటుంటే ఇక చక్రి, లేదు, నేను తనని ఎన్నటికీ వదులుకోలేను, తను అడిగినట్టుగానే తనకి విడాకులిస్తాను. కానీ ఈ చక్రిగడి ప్రేమ ఎలా ఉంటుందో తనకి చూపిస్తాను అంటూ ఇక చక్రి కలనీళ్లు తుడుచుకుని తనకి తాను ధైర్యం చెప్పుకుంటాడు. ఇక చక్రి తను బాధపడుతూనే తను చెప్పే మాటలు విని చక్రి మీద జాలి పడాలో లేక నవ్వాలో ఏడవాలో అర్థం కాక ముగ్గురన్లు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక చక్రి దగ్గర వెళ్ళి కూర్చుంటారు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే బయట హాల్లో కూర్చుని ఉన్న ముగ్గురు అన్నదమ్ముల్ని చూసి, ఇంకా పెద్ది, కాస్త టీ ఇస్తావా అని అడగడంతో ఇక అక్కడే ఉన్న చక్రి అయితే, ఎప్పుడు మా అన్నయ్య టీ పెట్టాలా, మీరు పెట్టి ఇవ్వకూడదా అంటూ ఇక మహాలక్ష్మితో అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏంటి టీ పెట్టివ్వాలా అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇక చక్రి కూడా మహా దగ్గర భయపడకుండా, ఏంటండి, నేనేదో మీ ఆస్తులు అడిగినట్టు అలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాధవన్నయ్య టీ ఇవ్వాలా, మీరు పెట్టి ఇవ్వకూడదా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటాడు. ఇక మహా అయితే చక్రి అన్న మాటలకి కోపంగా కిచెన్లోకి వెళ్తుంటే ఇక అక్కడే ఉన్న మాధవ్ అయితే, రే, ఏంట్రా, ఎందుకు తనకి కోపం తెప్పిస్తావంటూ ఇక మాధవ కిచెన్లోకి వెళ్ళి, అమ్మ మహా, వాడి మాటలేం పట్టించుకోవద్దు, నేను టీ పెడతాను, నువ్వు వెళ్ళమ్మా అని అంటుంటే, ఏం పర్వాలేదు పెద్ది, చూసావుగా ఎలా మాట్లాడుతున్నాడో చక్రి, పర్వాలేదు,
నేనే టీ పెట్టుకుని తాగుతాను అంటూ ఇక మహా అయితే టీ అయితే పెట్టి అందరికీ ఇస్తుంది కానీ చక్రికి మాత్రం ఇవ్వదు. ఇక చక్రి అయితే ఏంటండి టీ అడిగిందే నేను, కానీ నాకివ్వకుండా ఇలా మీరే తాగుతున్నారు అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చూడండి టీ పెట్టుకుంది మా వరకే మీకు కాదు అంటూ ఇక మహా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న కేశవ ఏయ్ ఎందుకురా తనకి కోపం తెప్పిస్తావు అని అంటుంటే ఈ రకంగా అన్నా సరే నాతో మాట్లాడుతుందనిరా అంటూ ఇక చక్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి వెళ్ళిపోవడం చూసిన మాధవ ఎలా అయినా సరే చక్రి మహాలక్ష్మిలు ఒక్కటవ్వాలని తన మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఇక కొంతసేపటికి మహాలక్ష్మి బయటకైతే వస్తుంది, కానీ అక్కడ చక్రి కనిపించడు. చక్రి కోసం తన కళ్ళు ఇల్లంతా వెతుకుతుంది, కానీ ఇంట్లో చక్రి లేకపోవడం తెలుసుకుని ఇంకా కన్నతో కన్నా ఇంతకీ మీ చక్రి అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అంటుంటే మీరు టీ ఇవ్వను పొమ్మన్నారుగా అప్పుడే వెళ్ళిపోయాడు అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి మహా అయితే ఏంటి టీ ఇవ్వకపోయేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయాడా అంటూ ఇక మహా అయితే తను కూడా ఎప్పట్లాగానే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మాధవ కేశవ కన్నా మాత్రమే కనిపిస్తారు. ఇక అక్కడ చక్రి అయితే ఉండడు. చక్రి లేకపోవడం చూసి మహాలక్ష్మి చక్రి గురించి అడగాల వద్దా అని అడుగుతూనే ఇక అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా సాయంత్రం అందరూ నిద్రపోయే టయానికి మహా బయటకొచ్చి చూస్తుంది, కానీ చక్రి మాత్రం ఇంటికైతే రాడు. చక్రి రాకపోవడం చూసి మహాలక్ష్మి నిన్న నేను తనతో మాట్లాడిన మాటలకి ఫీల్ అయ్యాడా, అందుకే ఇంటికి రాలేదా అంటూ ఇక మహా అయితే తన మొబైల్ తీస్తుంది. చక్రికి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే ఇక ఫోన్ చేయకుండా అలానే నిద్రపోతుంది. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి నిద్రలేచి బయటికి రావడంతో ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే కనిపిస్తారు. చక్రి లేకపోవడంతో అసలు ఈ చక్రి ఎక్కడికి వెళ్ళినట్టు, అసలు కనిపించకుండా ఏమైపోయాడు అంటూ ఇక మహా అయితే ఆ విషయం గురించి ఎవరిని అడగాలా అంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఇంకా మాధవ దగ్గరికి వెళ్ళి పెద్ది నిన్నట్టుంచి చక్రి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడగడంతో ఇక మాధవ ఏమనమ్మా నాకు కూడా తెలీదు, వాడి ఫోన్ కూడా పని చేయట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఈరోజు రాకపోతే సాయంత్రం నేనే సైట్ నుంచి ట్రావెలింగ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి కాస్త బాధపడుతుంది. తన మాటల వల్లే చక్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడేమో అన్నట్టుగా ఇక చక్రి గురించి మహాలక్ష్మి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక చక్రి తనకి పరిచయమైన దగ్గర నుంచి కూడా చక్రితో తనకి పెళ్లి జరగడం, అలాగే తను బృందావనానికి రావడం, అలా చక్రికి తనకి పరిచయమైన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని చక్రిని బాధ పెట్టానేమోనని మహా అయితే చక్రి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.